హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. వాస్తవంగా అయితే ఈరోజు నేను నా యొక్క వరి చేనులో ఇప్పటికి 12 రోజులు అవుతుంది వరి నాటేసి. ఈరోజు వచ్చేసి నేను స్ప్రే చేద్దామని వచ్చాను అనమాట. వాస్తవంగా అయితే ఈరోజు స్ప్రే చేద్దాము, కొద్దిగా ఇదిగా ఉంది అని చెప్పేసి వచ్చాను. మీరు బాగా గమనించండి, తూనిగలు చూడండి ఎలా తిరుగుతున్నాయి చేనులో. చూడండి, అంటే ఇవి మిత్ర పురుగులు అనమాట. అంటే ఏదన్నా పురుగు అనేది దీనికి ఆశించింది, నేను మందు కొడదామని నేను అనుకున్నాను. బట్ ఏమైందంటే ఆ పురుగును ఆశించి తూనిగలు అనేటివి పొలంలో ఎలా తిరుగుతున్నాయో చూడండి. అంటే తూనిగలు అనేటివి మనకు మిత్ర పురుగులు అనమాట. కాబట్టి నేను ఇప్పుడు మందు కొట్టాలనుకున్నాను కూడా వద్దు, కొట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే మన పొలంలో చూడండి, మీరు బాగా చూడండి, 12 రోజులు అయింది, బాగా పచ్చబడింది అనమాట. చేనంతా పచ్చబడిపోయింది. ఇంకా ఈ తూనిగలు తిరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో చోట ఉన్నటువంటి చిలకను కానీ పురుగును కానీ ఇవి తినేస్తాయి. ఇంకా ఇబ్బంది ఏం లేదు మనకి. అందుకోసం అని చెప్పేసి మందు కొట్టడానికి కానీ కూడా వచ్చేసి నేను మందు కొట్టేది విరమించుకున్నాను. దయచేసి రైతు సోదరులందరూ బాగా గమనించండి. మనకు సరే తెగులు అనేది ఎక్కడో చోట కనిపించి ఉంటుంది, ఆ పురుగు అనేది ఎక్కడో చోట కనిపించి ఉంటుంది. ఎక్కడో చోట కనిపించిన దానికి మనం తొందరపడి మందు కొట్టేసామనుకోండి, ఇప్పుడు తూనిగలు ఎక్కడో పురుగు కనపడి తూనిగలు వచ్చేసి మిత్ర పురుగులు అనమాట. తూనిగలు, ఆ మిత్ర పురుగులు వచ్చేసి మనకు శత్రు పురుగులను చంపడానికని వచ్చేసినాయి. మనం మందు కొట్టినామంటే ఏమైనాయంటే ఆ తూనిగలు కూడా ఈ యొక్క ఆకుల మీద వాలేసి వాటి రసాన్ని పీల్చేసి ఆ తూనిగలు చనిపోయినాయి అనుకోండి, ఇంకా మనకేమవుతుందంటే రాంగ శత్రు పురుగులు అనేవి ఎక్కువైపోతాయి. ఈ యొక్క మిత్ర పురుగులు లాంటి తూనిగలు లాంటివి మన పొలాల మీద వాలవు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ గమనించండి. ఈ విధంగా తూనిగలు కానీ ఇట్లా మనకు మిత్ర పురుగులు, తూనిగలు కానీ, తర్వాత వచ్చేసి కందిరీగలు కానీ, తేనెటీగలు కానీ ఇట్లా పొలాల మీద మనకు వాలినప్పుడు స్ప్రే చేయొద్దండి. ఎందుకంటే అవే సగం ఏంది పూర్తిగా పురుగులలా తినేసాయి. దాదాపు కంటే ఎన్ని తిరుగుతున్నాయో చూడండి. మొత్తం ఎక్కడ చూడు, నా పొలంలో ఎక్కడ చూడు తూనిగలే తిరుగుతున్నాయి ఈరోజు. కాబట్టి నేనైతే స్ప్రే చేయడం మానుకున్నాను అనమాట ఈరోజే కాదు, ఇంకా చేయను. ఎందుకంటే ఉన్నటువంటి చీడపీడలన్నింటినీ, శత్రు పురుగులన్నింటినీ ఈ యొక్క తూనిగలు తినేస్తాయి. ఇప్పుడు ఈరోజు తినేస్తాయి అన్నమాట. కాబట్టి నేను స్ప్రే చేయడం అనేది మానుకున్నా. ఏది ఏమైనా రైతు సోదరులందరూ గమనించండి. చిన్న పురుగు కనపడి ఒకటి ఎక్కడో ఒక చోట కనపడడం వల్ల దబిక్కిన అంటే వెంటనే స్ప్రే చేయడం అనేది మానుకోండి రైతు సోదరులు ప్రతి ఒక్కరు. అలా చేయడము వలన మనము ఇంకా ఏమంటారు, తెగుళ్ళను కానీ లేక పురుగులు ఇటువంటివి మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. ఈ విధంగా మనకు మిత్ర పురుగులు అనేవి పొలంలో ఉన్నప్పుడు ఎప్పుడు స్ప్రే చేయొద్దండి. మిత్ర పురుగులు లేని సమయంలో, మనకు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి. ఈ విధమైన మిత్ర పురుగులు ఉన్నప్పుడు ఎప్పుడు స్ప్రే చేయొద్దండి. మిత్ర పురుగుల సంఖ్యను ఇంకా పెంచుదాము. మనము మన పొలాలను మనం కాపాడుకుందాము. పెట్టుబడులు తక్కువ చేసుకుందాము. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు తీసుకుందాము. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మాత్రం మీరు 10 మందికి షేర్ కూడా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.